డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, అసలు మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనుకో? సో ఆబ్వియస్లీ ప్రతి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. మంత్రి పదవులు తక్కువ అని చెప్పొచ్చు. ఒక 4-5 మాత్రమే డిస్టర్బ్ ఉన్నారు కాంగ్రెస్ లో. ఎప్పుడు కూడా కనీసం 7-8 మంది 10 మంది రచ్చరచ్చ చేస్తారు. ఇప్పటి వరకు ప్రెస్ మీట్ డైరెక్ట్ గా పెట్టి ఎవరు తిట్టలేదు. దానికి కారణం ఏంటంటే 2-3 విషయాలు. ఒకటి, ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు. 63 మంది 64 మంది ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ లో 40 మందికి పైగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ మాత్రం ఎక్కువ ఉన్నారు. అందువల్ల పెద్దగా అసంతృప్తి రాలేదు. కానీ 4-5 అసంతృప్తి చెందారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఇటువంటి వాళ్ళ అసంతృప్తి ఉంది. సో మనతో పాటు ప్రస్తుతం ఆది శ్రీనివాస్ గారు, వేములవాడ ఎమ్మెల్యే, ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. ప్రస్తుతం ఆయన ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు అన్న నమస్తే. నమస్తే. మున్నూరు కాపు లేకుండా కేబినెట్ దాదాపు ఉందా? మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్ర కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఉందా ఇంతకుముందు? అదే చర్చ జరుగుతా ఉంది. మనం మొదటిసారి మంత్రులు విస్తరణ జరిగినప్పుడే మున్నూరు కాపు లేని స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటిసారి చెప్పని ప్రారంభమైంది. ఈసారి కూడా లేకపోవడం వల్ల చర్చ జరుగుతుంది. చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు. మీ వార్తా ప్రసారాల మధ్యలో కూడా కనిపిస్తుంది. సార్, నిన్నటి కోర్పులు అంటే మున్నూరు కాపులకు సంబంధించింది, సామాజిక వర్గం సంబంధించి ఉంటే బాగుండనేది అందరూ అనే దానిలో నేను కూడా ఏకీభవిస్తూ ఉంటే బాగుండనేది. కానీ నిన్నటి దానిలో కూడా సామాజిక కూర్పు కూడా చాలా బ్రహ్మాండంగా, అది వరకు ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చూసారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మేము అన్ని సామాజిక కూర్పులో భాగంగా ఉన్నత వర్గాలకు పెట్టుకున్న అవకాశం లేకుండా మాకు వచ్చినట్టు 5 ఎమ్మెల్సీలు కూడా సిపిఐతో కలుపుకుంటే బీఆర్ఎస్ ఒకటి ఎవరికి ఇచ్చినది పక్కన పెడితే మీ 4 కూడా సిపిఐతో ఇచ్చినవి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కూర్పు చూసారు. నిన్న కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పని ముందుకు పోతున్న క్రమంలో ఒక బీసీకి, ఎస్సీలో ఒకటి మాల, ఒకటి మాదిగా, అదేవిధంగా ఎస్సీకి డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చే సందర్భం అంటే సమతుల్యతను పాటించిందని చెప్పడానికి నిన్నటి మా కూర్పుడు చూపించవచ్చు. ఇంకా 3 ఉన్నాయి కాబట్టి అలా 3లో కూడా తప్పనిసరిగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు 4 పేర్లు చెప్పి వాళ్ళు నారాజులు ఉన్నదని చెప్పంటే వారు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం పోయింది, వారు మాట్లాడింది. వారికి కూడా తప్పనిసరిగా అవకాశం ఇస్తామని చెప్పని మా ముఖ్యమంత్రి గారు, పి సంజయ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతరందరూ కూడా మాట్లాడుతున్నారు. మీనాక్షి నటరాజన్ గారు కూడా మాట్లాడుతుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుని ముందుకు పోతున్నప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి, కొన్ని సంతృప్తి ఇవ్వగలుగుతారు, కొందరికి ఇవ్వలేనట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ భవిష్యత్తులో ఈ 3 ఉన్నప్పుడు అందరి ఆలోచనకు అనుగుణంగా పోతుంది మంత్రివర్గం అని నేను అనుకుంటాను. మీకేం లేదా అసంతృప్తి? అట్లేం లేదు. నేను కష్టపడి వచ్చేవాడిని, నేను నా విశ్వాసంతో ఉండేవాడిని. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా 3 సార్లు ఇప్పుడు 2009 నుంచి దగ్గర నుంచే పోతుంది కదా. పైగా పౌరసత్వ వివాదం సెటిల్ అయితే ఎప్పుడో 2009లోనే ఎమ్మెల్యే కావాలి, 15 ఏళ్ల క్రితం. నేను అధిష్టానానికి విధేయుడిగా ఉంటా, మాటిస్తూ తప్పకుండా పనిచేస్తా. ఈ రోజు పదవి ఎమ్మెల్యే పదవి ప్రజలు ఇచ్చారు, విప్పు పదవి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, పని చేసుకుంటూ పోతున్నా. రేపు అవసరం ఏది సందర్భంలో ఉన్నప్పుడు అధిష్టానం గుర్తిస్తుంది, అప్పుడు ఆ బాధ్యత నెరవేర్చడానికి ముందుకు పోవాలి తప్ప మనం రాకపోతే అసంతృప్తి బాధపడడం అనేది జనరల్ గా నేను నా డిక్షనరీ లేదు మొదటిది కూడా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మున్నూరు కాపులను పట్టించుకోలేదు అనేది కూడా వాదన అయిపోవచ్చు. దాన్ని నేను పైకి చెప్పగలిగిన మున్నూరు కాపులు అంటే ఇదివరకు కూడా మొదటి మీటింగ్ లేకపోతే చెప్పిన స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఏ మంత్రివర్గ కూర్పైన తప్పనిసరి మున్నూరు కాపులు ప్రాధాన్యత ఇచ్చేది. గ్రామాల్లో కూడా మున్నూరు కాపులు చైతన్యం కలుగుంటారు కాబట్టి ఇందులో మున్నూరు కాపులు లేకపోయేసరికి అడుగుతున్నారు, మమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తారు మా పైన అని చెప్పగలిగిన మొదటి మంత్రివర్గ విధికారం తర్వాత. ఇప్పుడేమో బీసీ కులగణ జరిగిన తర్వాత నా 56 పైన 36% తేలినాక 42% ఇద్దామని చెప్పి అన్న తర్వాత కూడా ఇప్పుడు ఇబ్బంది వచ్చిందనేది అంటున్నా అనేది చెప్పగలుగుతున్నాము. ఇక ఇప్పుడు నెక్స్ట్ 3 ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. ఓకే, అయితే ఒకటి సార్, ఇక్కడ మున్నూరు కాపులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయారిటీ ఇచ్చేది. డి శ్రీనివాస్ అయినా, కె కేశవరావు అయినా, వి హనుమంతరావు 91లోనే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత
డి శ్రీనివాస్ అయినారు, కేకే అయినారు, చాలా మందికి కూడా ప్రియారిటీ వచ్చింది. కానీ ఇటీవల క్రమంగా తగ్గుదల శివశంకర్ ప్రియారిటీ నుంచి మన నర్రా వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు, శివశంకర్ గారు కూడా గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. క్రమంగా కొంచెం ప్రియారిటీ తగ్గి బీజేపీ వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నట్టున్నారు. బండి సంజయ్, అరవింద్ వాళ్ళు బాగా పికప్ అయినారు. ఎందుకు తగ్గుతుంది కాంగ్రెస్ లో మున్నూరు కాపులకు ప్రియారిటీ? అట్లా ఇప్పుడు అట్లా అనుకుంటే నేను మొదటిసారి గెలిచిన, నేను విప్పు కాగలిగిన కదా రాష్ట్ర మంత్రివర్గ. అంటే మీరు పిసిసి ప్రెసిడెంట్స్ ఎక్కువ మున్నూరు కాపే ఉండే. నేను చెప్పిన శ్రీనివాస్ గారు ఉన్నారు, పొన్నాల లక్ష్మి ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, అందులో అనుమానం లేదు. ఆ స్థాయి కూడా కేబుల్ కూడా రావాలి. ఇప్పుడు నేనైతే మొదటిసారి ఎమ్మెల్యే కాగానే మున్నూరు కాపు గుర్తించి బీసీ గుర్తించేది నాకు విప్పికి ఇచ్చింది కదా, రాష్ట్ర మంత్రి స్థాయి హోదా ఇచ్చింది కదా. కాబట్టి ఇద్దరిద్దరు మున్నూరు కాపులు కూడా ఉన్నారు కదా అప్పట్లో, ఒకళ్ళు కాదు. డి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మి ఒకేసారి కేబినెట్ లో ఉన్న సందర్భం, పిసిసి ప్రెసిడెంట్ ఉండి కేకే పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఇద్దరు మున్నూరు కాపులు కేబినెట్ లో ఉన్న సందర్భం, అంటే ముగ్గురు ఉన్న సందర్భం కూడా కదా. వాస్తవం ఉంది. కేబినెట్ కూర్పులో లేదనేది ఆవేదన ఉన్నాయి, మున్నూరు కాపులో ఉన్నది బీసీలో చెప్పగలిగిన. మీరు బీసీ ప్రెసిడెంట్ గా అంటే నేను అంటున్నా, ఆ హోదా కూడా సందర్భాన్ని బట్టి ఆ నాయకత్వం ఉన్నప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీసీ మహేష్ కుమార్ గౌడ్ బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఉన్నారు కదా, వారి వచ్చిన సందర్భం. అంటే నేను ఏంటంటే ముగ్గురు మున్నూరు కాపులు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ప్రముఖ హోదా లేకపోవడం వల్ల మీ కమ్యూనిటీలో పార్టీకి ఇబ్బంది రాదా అంటున్నా. అదే చర్చ జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇతర పార్టీ మున్నూరు కాపులో ఉన్న వాళ్ళు ప్రయారిటీ ఇస్తుంది. మీరు అన్నట్టు అరవింద్ గాని, సంజయ్ గాని, అదే విధంగా ఇందులో కూడా బీఆర్ఎస్ లో గంగుల కమలాకర్, జోగురామన్న ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా. అవునవును, వడ్డీరా రవిచంద్రకు రాజ్యసభ సీట్ ఇచ్చారు. అవునవును, అది ఇచ్చారు. ఇప్పుడు లక్ష్మణ్ తీసుకుపోయి రాజ్యసభ మెంబర్ ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. బీజేపీ చర్చ జరుగుతుంది. నేను కాదా అంటలేను. ఆ ఇతర పార్టీలు ఇచ్చిన అవకాశం ఇది ఎందుకు ఇస్తుంది అంటే జోరు జరుగుతుంది. నిన్న నుంచి ట్రోల్ జరుగుతూ ఉంది గ్రూపులలో కూడా. ఇవన్నీ డిజిటల్ వర్గం దృష్టిలోకి తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి అన్ని సామాజిక వర్గాల నేపథ్యం తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు వచ్చే దానిలో న్యాయం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. కొండా సురేఖ మున్నూరు కాపు కింద ఇచ్చామంటారు మరి పార్టీ వాళ్ళు కొద్దిమంది నిన్ను అడిగితే. జనరల్ గా తను పద్మశాలి అయినప్పటికీ కూడా మన హైందవ సంస్కృతి, మన సంస్కృతిలో మ్యారేజ్ చేసుకున్న తర్వాత భర్త కులం వస్తుంది కదా. కాబట్టి మున్నూరు కాపు అనే దానిలో అండర్లో తప్పే ఉంది, తప్పలేదు కదా. నేను చాలా సందర్భంలో చెప్పిన ఊర్లన్నా మున్నూరు కాపు కాబట్టి కాపు వర్గం అనేది అట్లా తను. మరి మీ కమ్యూనిటీ ఓన్ చేసుకుంటుందా అట్లా? మరి మురళన్న మురళి కాబట్టి కాదని వాళ్ళంటే మా దానిలో కార్యక్రమాలు పాల్గొంటారు, కలిసి పనిచేస్తాం, వాళ్ళ ఇబ్బంది లేదు. సరే ఓన్ చేసుకోవడమో లేదని అది సందర్భాన్ని బట్టి చెప్పచ్చు. తను మహిళగా, మాజీ మంత్రిగా ఈరోజు అట్లా అనుకుంటే తను పద్మశాలిగా కూడా చూసి, ముందు కాబట్టి చూసి, 3 రకాలు కూడా చూసే అవకాశం, తను దీనికి కూడా అవకాశం ఇచ్చింది. దాంట్లో తప్పవటం లేదు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. సరే ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ అన్నారు, 15 మందిలో బీసీలకు ఇచ్చింది 3 అంటే ఎంత? 20%. మరి ఎట్లా పెంచాలి కదా? ఇంతకుముందు చెప్పిన అది కూడా చర్చ జరుగుతుందని చెప్పిన కదా. 42% బీసీలకు వెళ్ళినప్పుడు ఇవ్వకపోవడం ఒకటి తప్పంటారు కాబట్టి ఇంకా 3 ఉన్నాయి కదా. 42% కాదండి, 33% ఇచ్చినా 5 ఇవ్వాలి కదా. 33% ఇచ్చినా 5 ఇవ్వాలి. 3 ఉన్నారు ఇప్పుడు. అవునవును, రాహుల్ గాంధీ గారు ఆలోచన, ఇప్పుడు మా పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కులగాని చేపించిన తర్వాత ఇది ఎందుకు చర్చ ఉంది కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నాను, ఇట్లా మిగతా 3 మంత్రి వర్గం విస్తరణ చేసినప్పుడు బీసీలకు న్యాయం చేస్తారని చెప్పని నేను భావిస్తున్నా అని చెప్తున్నాను. అట్లా తప్పనిసరి బీసీలకు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. మిగతా 3లో ఇప్పుడు 2కి బీసీలకు ఇచ్చినా అప్పుడు 33% అవుతుంది. అవునవును, ఒకళ్ళకి వినండి, ముగ్గురులో 2కి అవకాశం ఇచ్చినా 33 కూడా కాదు. ఎందుకంటే 18 మందిలో 5 అంటే సేమ్ మళ్ళా కదా 20-25% వస్తుంది. బీసీలు అండర్ రిప్రజెంటేటివ్ గానే ఉంటారు. బీసీలకి టికెట్ల విషయంలో కూడా అన్యాయం జరిగింది కదా. మొన్న ఎమ్మెల్యే టికెట్లు కూడా 19, 20, 22 ఇచ్చారు కాంగ్రెస్. దానిలో ఓల్డ్ సిటీ 3-4 ఇచ్చారు, 4-5 ఇచ్చారు గెలవని సీట్లు. సో ఎట్లా దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? ఏమంటారు మీరు అన్నది నాకు. బీసీలకి అసెంబ్లీలో టికెట్లు కూడా తక్కువనే ఇచ్చారు, 20-21 ఇచ్చారు. దానిలో ఓల్డ్ సిటీ టికెట్లే 4-5 ఉన్నాయి.
అంటే ఒడు సీట్లైనా గెలవం సందర్భం అంటే ఎంఐఎం గెలిచే సీట్లు అట్లా అనుకో అట్లేం లేదు కానీ సరే ఇప్పుడు భవిష్యత్తులో తప్పనిసరిగా ఇప్పుడు కులగన్న జరిపిందే న్యాయం చేసాడు కోరు కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నుంచి బీసీలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. నేను ఆశావాదిని మీరు అనుకున్నట్టుగా తప్పనిసరిగా జరగాలని కోరుకున్నవాడిని. తప్పనిసరిగా మా అంతర్గత వేదికలలో మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాం, మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం, మా ప్రెసిడెంట్ దృష్టి తీసుకుపోతాం, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున గారి దగ్గర తీసుకుని వెళ్తాము. మీ ఫాలోవర్స్ కొంతమంది పోస్టులు పెడుతున్నారు మీ అభిమానులు ఏమని సోషల్ మీడియాలో, ఏమని మున్నూరు కాపు లేని మంత్రివర్గం ఇదే, ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి. నేను కూడా చెప్తున్నా, నేను కూడా చూసినాను ఆ గ్రూప్ లలో చూస్తున్న ట్రోల్ అయితే నేను చూస్తున్నా కదా. అంటే ఎదురు లేదు నేను జనరల్ గా ఎమ్మెల్యే అంటే వాళ్ళకేమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీ ఫాలోవర్స్ గానీ వాళ్ళకి గానీ? నేను ఒకటే మీ ద్వారా నేను ఆల్రెడీ నాకు ఒక పోలీసు కూడా చెప్పిన, ఈ రోజు సరే మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడడంలో తప్పు లేదు, కానీ సందర్భాన్ని బట్టి పార్టీ గుర్తిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నాకు నిర్ణయం తీసుకునే క్రమంలో సామాజిక కూర్పును కూడా చూస్తుంది. తప్పనిసరిగా ఇంకా 3 ఏదైతే మళ్ళీ మంత్రి విస్తరణ కూడా తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని చెప్పగలిగిన. ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాయి, ఇలా మనం అడగడం వేరు తప్పు లేదు, అందరూ అడగడంలో అయ్యో మాకు రాలేదని చెప్పి బాధపడంలో తప్పు లేదు, కానీ దానికి ప్రజాస్వామ్య పద్దాలు పోవాలని చెప్పి అనేది అంతర్గత చర్చలలో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకైతే నేను చెప్పగలుగుతా. ఇప్పుడు ఇతరులు ఎవరెవరు పెడుతున్నారు అనేది మీ ద్వారా చెప్పగలుగుతారు. తప్పనిసరిగా మున్నూరు కాపుల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, ఇప్పటికే నన్ను గుర్తించింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వం విప్పి చేసింది, రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్, క్యాబినెట్ ర్యాంక్. ఇప్పుడు నేను స్టేట్ మినిస్టర్ హోదాలు కూడా నన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మున్నూరు కాపులను గుర్తించుకోవడం లేదనేది లేకుండా ఉండాలి నిదర్శనం నేనే కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ అవకాశం ఇస్తుందని చెప్పని భావిస్తున్నా. ఇదే నా సందేశం అందరికి. తప్పనిసరిగా మున్నూరు కాపు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మిగతా వాళ్ళు నిన్నట్టు అందుబాటులో లేరు, ఆయన ఎట్లా పాసిఫై చేయగలుగుతారు? రెడ్డి సామాజిక వర్గం కూడా అన్హ్యాపీగా ఉంది, మాకు మన ఎమ్మెల్సీలో ఒక్కటి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఒకటి ఇవ్వలేదు, మరి వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారంటున్నారు. అది ఇష్టం మాట్లాడుతుంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ రోజు కాబట్టి రేపు మాట్లాడతారు, వారి యొక్క వాదనలు కూడా వింటారు, వారికి కూడా న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఆది శ్రీనివాస్ గారు మిగతా 3 మంత్రి పదవులను ఎందుకు భర్తీ చేయలేదంటారు? ఎప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది? అది అదే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నిర్ణయం. ఇప్పుడు సామాజిక కూర్పును చేయడానికి చేసే ప్రయత్నాలు బాగా చేసిండ్రు. రేపు కూడా వీలైతే తొందరలో మిగతా 3 కూడా మంత్రివర్గంలో విస్తరణ తీసుకుంటారు. అది ఎప్పుడనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి, వీలైతే తొందర ఉంటుంది చెప్పి భావిస్తున్నా. థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు. రైట్ అన్న. మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు.